దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానం అంటే ఏదో ఆబ్సెన్స్ ఆఫ్ వార్, ఏ యుద్ధం లేకుండా సమాధానంగా ఉండడాన్ని ఆబ్సెన్స్ ఆఫ్ వార్ని సమాధానం అనం. కానీ దీన్ని ఒక డెఫినేషన్ ఏంటంటే ఒక రెజల్యూషన్, సమాధాన సహితమైనటువంటి ఒక రెజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్స్. అనగా ఒకదానికోటి కాన్ఫ్లిక్ట్ చేసుకునే ఎలిమెంట్స్ ఏవైతే రెండు ఉంటాయో అవి రెండు కలిసి ఒక తీర్మానం చేసుకొని జీవించడాన్ని, లేకపోతే ఒక రెజల్యూషన్ని సమాధానం అంటాం. సో ఈ సమాధానము మనము మన ఆత్మలో ఫలించడం, ఆత్మ ద్వారా ఫలించడం అంటే అర్థం ఏంటి? సమాధానం అను విత్తనం విత్తబడి నీతి సమాధానం అనే వాటి గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఈరోజు కూడా మనం మాట్లాడుకోవాలి ఇంకా. కానీ ఒక విషయాన్ని మాత్రం ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే టూ ఆడ్ కపుల్ అంటాం. ఆడ్ కపుల్, పొంతన లేనటువంటి జంట. ఓకే, ఒకదానికి పొంతన లేనటువంటి జంట. ఆ ఆడ్ కపుల్ ఈ భూమి మీద ఎక్కడుంది అని చూస్తే, అంటే పొంతన లేనటువంటి జంటని ఎక్కడైనా చూసారా? ఒక టూ ఎలిమెంట్స్, లేకపోతే ఇద్దరు ఒకరికొకరికి పడదు కానీ ఇద్దరు కలిసే ఉన్నారు. అలాంటి ఆడ్ కపుల్ని చూస్తారా మీరు? షిన్, లామెద్, వావ్, మెమ్, 4 letters, 4 alphabets, 330, 40, 376, 376. షాలోమ్ అంటే 376. అయితే ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఏషావ్ అంటే కూడా 376. ఏషావ్ అంటే కూడా 376. అయితే ఈ షాలోమ్ అనే పదం బైబిల్లో ఫస్ట్ టైం ఎక్కడ రాసింది తెలుసా? షాలోమ్ అనే పదం మొట్టమొదటిసారి బైబిల్లో జెనసిస్ 15:15లో రాస్తుంది. అక్కడ రాసేటప్పుడు ఆ షాలోమ్ అనే పదము దేంతో అటాచ్ అయ్యిందంటే డెత్తో అటాచ్ అయ్యింది. చదవండి ఒకసారి, ఆదికాండం 15:15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అక్కడ నీవు క్షేమముగా అన్న దగ్గర షాలోమ్, నీవు క్షేమముగా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు అంటే సమాధానంగా చనిపోతావు అని చెప్తున్నాడు దేవుడు. అబ్రహాముతో చెప్తూ నిబంధన చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే నీవు క్షేమంగా అంటే నీవు సమాధానంగా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. అంటే మొట్టమొదటిసారి సమాధానం అనే పదము ఎక్కడ రాస్తుంది అని అంటే ఇక్కడ దేవుని యొక్క నోట్లో నుంచి వచ్చింది ఆ మాట. మరియు అది కూడా అబ్రహాంతో నిబంధనలో వచ్చింది. దాంతో ఇక అటాచ్ అయిన పదం వచ్చేసి డెత్, మరణము. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి ఒకసారి, షలోమ్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పటిదాకా అయితే ఆత్మఫలం ఏమనగా అహవ్ లవ్, తర్వాత అయితే ఆత్మఫలం ఏమనగా సింఖా, జాయ్. ఈ యొక్క లవ్, జాయ్ అండ్ నెక్స్ట్ పీస్ ఆర్ షాలోమ్, సమాధానము, షాలోమ్ అనే మాట మూడవ ఆత్మఫలం. అది ఈ మూడవ ఆత్మఫలం గురించి ముందు తెలుసుకోవాలంటే అసలు అది దేవుని వాక్యం అనగా బిబ్లికల్ డెఫినేషన్ ఏంటి అనగా మన డెఫినేషన్ వేరు, బైబిల్ డెఫినేషన్ వేరు. బైబిల్ డెఫినేషన్కి మన డెఫినేషన్, మన డిక్షనరీ డెఫినేషన్స్కి అసలు సంబంధం ఉండదు. చూడండి ఒకసారి, సమాధానం అంటే అర్థం ఏంటి గమనించండి ఒకసారి. ఇక్కడ నేను 3 అంశాలు మాట్లాడిన ఇప్పటిదాకా. నెంబర్ 1, షాలోమ్ అంటే 376 అని మాట్లాడుకున్నాం. నెంబర్ 2, షాలోమ్ అన్న ఏషావ్ అన్న రెండు ఒకటే న్యూమరికల్ వాల్యూ అని మాట్లాడుకున్నాం. అంటే ఏషావు చాలా సమాధానంగా ఉండేవాడు అని అర్థం. ఏషావు తనలో షాలోమ్ అంటాం. సో అంటే చెప్తాను, అది ఎలాగో చెప్తాను. తర్వాత 3వది వచ్చేసి దేని గురించి మాట్లాడుకున్నాం? సో అటాచ్డ్ విత్ డెత్. ఇక మొట్టమొదటిసారి షాలోమ్ని మెన్షన్ చేసినప్పుడు నిబంధనలో మెన్షన్ చేయబడింది. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఇదిగో నీవు పితరుల యొద్దకు వెళ్ళేటప్పుడు క్షేమంగా సమాధానంగా వెళ్తావు అని చెప్పబడుతుంది. దయచేసి ఈ మాటని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. షాలోమ్ అంటే ఒక మాటలో మీకు అర్థం కావడానికి టూ ఆడ్ కపుల్. ఆబ్సెన్స్ ఆఫ్ వార్ ఈజ్ నాట్ షాలోమ్. ఆబ్సెన్స్ ఆఫ్ వార్ ఈజ్ నాట్ షాలోమ్. కానీ టూ ఆడ్ కపుల్, లేకపోతే ఒకదానికోటి కాన్ఫ్లిక్ట్ చేసుకునే 2 ఎలిమెంట్స్ మధ్య ఒక రెజల్యూషన్ ఉంటుంది చూసారా, దాన్ని సమాధానం అంటాం. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్, ఒకదానికోటి పడదు, ఒకదానికోటి పొంతన ఉండదు.
ఒకదానికోటి దీనికి దానికి అసలు పడదు. ఆ రెండు కలిసి సమాధానంగా జీవిస్తుంటాయి చూసారా, దాన్ని సమాధానం అంటాం. యుద్ధం లేదని కాదు, ఆబ్సెన్స్ ఆఫ్ వార్ కాదు, ఆ వార్ జరగడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయి. అక్కడ యుద్ధం జరగడానికి సంబంధించిన అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ గమనించండి ఒకసారి, యుద్ధం జరగకుండా రెజల్యూషన్ అనేది ఆ యొక్క రెండు ఎలిమెంట్స్ని కలిపి ఉండేలాగా చేస్తుంది. అయితే మన శరీరంలో లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో ఈ టూ ఆడ్ కపుల్ ఎవరంటే అవర్ బాడీ అండ్ అవర్ సోల్. టూ ఆడ్ కపుల్, రెండిటికి ఒకదానికోటి పడదు. ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షిస్తున్నాయి. నేను ఒక విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఈ ఉదయకాలము కేవలం ఒక విషయాన్ని, అది ఏదంటే ఈ సమాధానము అనే ఆత్మఫలం ఎలా ఫలిస్తామో, ఏ ఏరియాలో ఫలించాలో, ఎక్కడ ఈ సమాధానం అనే ఆత్మఫలం కోరబడుతుందో జ్ఞాపకం చేయడానికి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి. దీని గురించి చెప్పడం కోసం నేను ఒక 4 సినారియోస్ అనగా 4 రకాల సమాధానాలని మీకు జ్ఞాపకం చేస్తాను. 4 రకాల సమాధానాలని గుర్తు చేస్తాను. దాంట్లో వాట్ ఈస్ ద బిబ్లికల్ వే అనగా వాక్యానుసారమైనటువంటి సమాధానం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. సమాధానము అనే పదము షాలోమ్ అంటాం. షాలోమ్ అనే మాటకి న్యూమరికల్ వాల్యూ 376. సేమ్ నంబర్ ఏషావు అనబడుతున్న ఒక విక్డ్ ఏషావు, ఒక దుష్టుడైనా లేకపోతే చెడ్డవాడైనటువంటి ఏషావు యొక్క పేరు యొక్క నంబర్, షాలోమ్ అనే నంబర్ రెండు సేమ్ ఉన్నాయి. ఎందుకు? ఒక వికెడ్ ఫెలో లేకపోతే ఒక దుష్టుడు అనబడుతున్నటువంటి వ్యక్తి, ఈ దుష్టత్వానికి కారణాలు ఉన్నాయి. దయచేసి నేను చెప్పే విషయం జాగ్రత్తగా గమనించండి ఒకసారి. తర్వాత ఈ షాలోమ్ అనేది డెత్కి కనెక్ట్ అయి ఉన్నది. అయితే మనము మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన నుంచి కొలబడే షాలోమ్ అని అయితే చెప్పుకుంటాం మనం. ఒకవేళ మనము ఇశ్రాయేల్ యొక్క పలకరింపు కానివ్వండి, బైబిల్లో ఉన్న పలకరింపుల్లో మొదటి పలకరింపు ఫస్ట్ మాట్లాడేది షాలోమే మనం నేర్చుకునేది. షాలోమ్ అనండి ఒకసారి. ఓకే, అక్సలాగా షాలోమ్ అనండి ఒకసారి. అది సో షాలోమ్ అనే మాట కొద్దిగా అర్థం చేసుకోవడానికి నేను చెప్పే విషయానికి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 4 kinds ఆఫ్ షాలోమ్. షాలోమ్ నంబర్ 1, షాలోమ్ నంబర్ 1 జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇది ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ షాలోమ్. ఫార్ ఈస్టర్న్ అనగా తూర్పు దేశాల షాలోమ్. ఇది వరల్డ్ మ్యాప్లో ఈస్టర్న్ కంట్రీస్ అంటాం కదా. మనం ఎక్కడ ఉంటాం? మనం ఏ దిక్కుంటాం? ఈస్టర్న్. తూర్పు దేశాలంటే మనమే. భారతదేశం కానీ చైనా కానీ ఇవన్నీ తూర్పు దేశాలు కదా, ఏమో. సరే, ఈస్టర్న్ కంట్రీస్లో ఉండే షాలోమ్ ఎలా ఉంటుందంటే బాగా వినండి ఒకసారి. దేని గురించి మాట్లాడుకున్నాం మనం? 2 ఆడ్ కపుల్. ఎవరెవరు చెప్పాలి? ఎవరెవరు? ఆత్మ మరియు శరీరం ఒకదానికోటి విరోధంగా అపేక్షిస్తున్నాయి, అయినా సమాధానంగా బతికేస్తున్నాం మనం. బట్ దేవుడు కోరుకునే సమాధానం అనే ఫలం ఎలా ఉండాలని మనం వాక్యంలో నుంచి కోరబడుతుందో తెలియజేయడం కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఈస్టర్న్ షాలోమ్ ఎలా ఉంటుందంటే, సోల్ బాడీకి విడాకులు ఇచ్చేస్తుంది, సమాధానంగా ఉంటుంది. ఎలాగో చెప్తాను చూడండి ఒకసారి. ఈస్టర్న్ స్టైల్ ఎలా ఉంటుందంటే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా అందరికీ. హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటారు, లేకపోతే చైనా దేశానికి వెళ్తే అక్కడ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరు చేసే పని ఏంటంటే, వారి సోల్ యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది. ఓకే, యాక్టివ్గా ఉంటుందేమో, కానీ బాడీ మీద పూర్తి అనగా వారికి శరీరానికి పెయిన్ అనేది కూడా తెలియదు. శరీరం లిటరల్గా చనిపోయిందా? లిటరల్గా ఇంకో మాట చెప్పాలంటే, దానికోసం వాళ్ళు ముండ్ల మీద అయినా పడుకుంటారు, నెయిల్స్ మీద పడుకున్న వాళ్ళకి ఏం కాదు, లేకపోతే ఎంత కష్టానైనా భరిస్తారు. కారణం ఏంటంటే, సోల్ స్ట్రాంగ్గా ఉండి బాడీని దాన్ని ఏమంటారు అంటే బాడీకి విడాకులు ఇచ్చాడు. ఓకే, 2 ఆడ్ కపుల్, బాడీ అండ్ సోల్. ఈస్టర్న్ స్టైల్ ఆఫ్
షాలోమ్ ఎలా ఉంటుందంటే సోల్ ఏమో స్ట్రాంగ్గా ఉంచి, సోల్ అనేది శరీరాన్ని పూర్తిగా అధిగమించేస్తుంది. శరీరాన్ని పూర్తిగా, అసలు శరీరం ఏమాత్రం పనికిరాదు. అందుకే ఆ శరీరంలో దేన్నైనా తట్టుకోగలరు వాళ్ళు. ఇక ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ ఇప్పుడు యోగా కానివ్వండి, లేకపోతే చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, లేకపోతే తపస్సు కానివ్వండి, ఇవన్నీ చేసేటప్పుడు శరీరము ఆకలి, నిద్ర లేకపోతే వీటన్నిటినీ అధిగమించేశారు. బట్ దిస్ ఈజ్ నాట్ ద షాలోమ్. దేవుడు కోరుకునే ఆత్మఫలం అది కాదు. అర్థమవుతుంది కదా? అదొక ప్రాక్టీస్ అది. బట్ ఆత్మఫలం అది కాదు. అంటే ఎందుకని అక్కడ మాట చివరిలో రాస్తుంది చూసారా? చివరిలో క్రీస్తు యేసునందున్న వారు తమ శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు అనే మాటకి అర్థం ఈ ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ షాలోమ్ కాదు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ షాలోమ్ ఎలా ఉంటుందంటే, సోల్ ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, బాడీని అసలు పట్టించుకోదు. బాడీని కంప్లీట్లీ అసలు బాడీ యొక్క అధికారం కానీ బాడీకి అవసరమైన ఏవి కూడా పట్టించుకోకూడదు అసలు. అంటే బాడీ కంప్లీట్గా సోల్కి దాస్యం కిందికి వచ్చేస్తుంది, సోల్ యొక్క దాస్యం కిందికి వచ్చేస్తుంది. కానీ దేవుని వాక్యం కోరుకునే సమాధానము ఆత్మఫలం అది కాదు. రైట్. సెకండ్ వన్, వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ షాలోమ్. వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ షాలోమ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ బాడీ, శరీరానికి ఏమనిపిస్తే అది పెట్టాలి, ఏ ఆశ పడితే అది ఇవ్వాలి. ఒకవేళ దాన్ని ఆటంకపరిస్తే హ్యూమన్ రైట్స్ లేకపోతే మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే, శరీరానికి ఏది అనిపిస్తే అది చేయాలి. సో అర్థమవుతుందని మాట్లాడేది. సో దీన్ని మానవత్వం లేకపోతే మనుషులు అని చెప్తాం. కానీ విషయం ఇది వెస్ట్రన్ స్టైల్. అంటే తాగాలనిపిస్తుందా, తినాలనిపిస్తుందా, నీకు ఏం కావాలనిపిస్తే అది చేయొచ్చు. బట్ సోల్ యొక్క వాయిస్ కూడా వినపడదు. సోల్ ఏం చెప్తుందో, సోల్ ఏం మాట్లాడుతుందో, సోల్ ఏం తెలియజేయాలనుకుంటుందో ఏమాత్రం అర్థం కాదు. ఏమాత్రం ఆ సోల్ యొక్క వాయిస్ని వినపడకుండా ఎవరు ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఇక్కడ? బాడీ ఆధిపత్యం. ఇది ఇంకొంచెం సౌండ్. వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఏమంటామంటే పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క షాలోమ్ అంటాం. అది షాలోమా? ప్రశాంతంగా ఉన్నాగా. సోల్ని సప్రెస్ చేస్తే, సోల్ని ఎంత సైలెంట్ చేస్తే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. అర్థమవుతుందనే మాట్లాడేది. సోల్ని ఎంత ప్రశాంతంగా చేస్తే, సోల్ని ఎంత సైలెంట్ చేస్తే అంత ప్రశాంతంగా, దాని మాటే వినొద్దు మనం. ఇది సమాధానమా? ఇది కాదు. అర్థమవుతుందని మాట్లాడేది. ఒక పక్కనేమో సోల్ ఆధిపత్యం కిందికి బాడీ వెళ్ళిపోతుంది. అసలు బాడీకి తినడం కానీ లేకపోతే బాడీకి సంబంధించి ఏది అవసరం లేదు. అలాంటప్పుడు మనం బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఏ మాట అయితే మొదటిసారి ఆ యొక్క షాలోమ్ అనే పదం వాడబడుతూ అబ్రహామా నీవు నీ పితరుల దగ్గరికి సమాధానంతో వెళ్తావు అనే మాటకి, అంటే శరీరం అనేది కంప్లీట్గా చచ్చిపోయి నీ సోల్ని ఆధిపత్యం చేసే ఈస్టర్న్ గురించి మాట్లాడలేదు. లేకపోతే శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఆత్మను పట్టించుకోకుండా ఆత్మస్వరం వినపడకుండా ఉండే ఆ యొక్క వెస్ట్రన్ స్టైల్ మాట్లాడలేదు. థర్డ్ వన్, మూడోది ఉంది. ఈ మూడోది ఏంటంటే ఇది రెగ్యులర్గా మనం చేసేది. దీన్ని ఏమంటామంటే రోజు టెన్షన్ పడుతూ బతికేయడం. సింపుల్గా దీనికి ఒక మామూలుగా ఈ యొక్క సైకాలజీని టెస్ట్ చేయడం కోసం ఒక ల్యాబ్లో ర్యాట్స్ మీద ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే దానికి ఒక డోర్ తీస్తే ఫుడ్ ప్రైజ్ వస్తుంది. ఒక డోర్ తీస్తే అక్కడ ఒక ఫుడ్ ఉంటుంది, అది ప్రైజ్గా వస్తుంది. ఆ డోర్ తీసుకొని వెళ్తే, అటు కాకుండా ఇంకో చాయిస్కి వెళ్తే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ ఎలకకి ఏమవుతుందంటే చూసుకుంటుంది, ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అటు వెళ్ళాం. ఇంకో పక్కన అటు వెళ్తే ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ ప్రైజ్, ఎలక్ట్రిక్ షాక్, పనిష్మెంటు, ప్రైజ్ రెండు ఉన్నాయి. సో అర్థం చేసుకొని సైకలాజికల్గా ఫిక్స్ అయ్యి ఏం చేస్తుందంటే ఒకదాని వైపు వెళ్ళిపోద్ది. అంటే ఇదిగో ఇప్పుడు నాకు ఇక్కడ షాక్ కొడుతుంది కాబట్టి అటు సైడ్ వెళ్ళాం ఇంకా. అయితే సడన్గా కొన్ని రోజుల తర్వాత దాన్ని మార్చేశారు.
ఇప్పుడు ఏది షాక్ కొడుతుందో, ఏది ఎక్కడ ఫుడ్ ఉందో అర్థం కావట్లేదు. అర్థమవుతుందనే మాట్లాడితే ఇప్పుడు ఏది ముట్టుకుంటే షాక్ కొడుతుందో, ఏది ముట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఎలక మీరు చూస్తే దానికి కొంచెం దూరం, దీనికి కొంచెం దూరం సెంటర్లో నిలబడి ఆ షాక్ కొట్టించుకొని చచ్చిపోయే బదులు ఈ ఫుడ్ తినకుండా ఆకలితో చచ్చిపోదామని కూర్చుంటుంది. ఇది అర్థమైంది కానీ మాట్లాడేది. దీన్ని ఏమంటారంటే ఆల్టర్నేట్ అంటాం. అంటే పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మనల్ని మనము ఓకే ఇది ముట్టుకుంటే ఏదో ప్రాబ్లం వస్తుంది కాబట్టి, లేకపోతే ఇటు వెళ్తే సమస్య వస్తుంది కాబట్టి, రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ లేకపోతే టెన్షన్ పడుతూ బ్రతికేది థర్డ్ స్టైల్ ఆఫ్ షాలోమ్. అసలు షాలోమే ఉండదు అక్కడ. రోజు టెన్షన్ పడుతూ బ్రతకడం అంటే ఎక్కడి నుంచి ఓకే ఇది వెళ్ళాలా వద్దా, జనరల్ కాల్స్ వస్తాయి, జనరల్గా అడిగే క్వశ్చన్స్. పాస్టర్ గారు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, లేకపోతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఈ అబ్బాయా ఆ అబ్బాయా. సో ఇలాంటి క్వశ్చన్స్. అంటే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎటు వెళ్తే షాక్ కొడుతుందా, లేకపోతే అవార్డులు రివార్డులు ప్రైజ్లు ఇవి వస్తాయా, ఎటు వెళ్తే బాగుంటుందో చెప్పాలి. సో దీనికోసం సూపర్స్టిషియస్ అంటే రకరకాల విషయాల్ని అనుసరించడం మొదలు పెడతాం. ఏం చేస్తాం, జాతకాల దగ్గరికి పోతాం, లేకపోతే వాస్తు దగ్గరికి పోతాం. ఎందుకంటే ఓకే అది ఇప్పుడు ఆ ఎలకి ఇప్పుడు వాస్తు చూసుకుంటుంది, లేకపోతే ఆ ఎలకి ఇప్పుడు ఏమంటామంటే జాతకం చూస్తుంది. ఎందుకు, ఏం జాతకం చూస్తుంది, షాక్ కొడుతుందా, ఫుడ్ దొరుకుద్దా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో ఇది రెగ్యులర్గా మనం రెగ్యులర్గా మానవులు ప్రతి ఒక్కరూ వెతుక్కునే శాలం ఇది. అంటే ఆ శాలం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ముట్టుకుంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, అది చేయాలా ఇది చేయాలా, ఎందుకు చేయట్లేదంటే ఇది కాబట్టి అది చేయట్లేదు. సో ఈ శాలం ఇది 3వ రకం శాలం. నేను మాట్లాడేది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే ఒకటేమో బాడీని కంప్లీట్గా బానిసగా మార్చేసి అసలు బాడీకి ఎలాంటి అవకాశం లేని జీవితం, ఇంకో దగ్గరేమో సోల్కి ఎలాంటి అవకాశం లేని జీవితం, ఇంకొక దగ్గరేమో రెండిట్లో ఎవరికి ఇవ్వాలో తెలియకుండా కొంతసేపు శరీరానికి కొంతసేపు ఆత్మకి ఆల్టర్నేటివ్గా అదా ఇదా అని కొంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ శరీరంతో వెళ్ళిపోయాం, పాపం చేసాం, అయ్యో తప్పు చేశానని చెప్పేసి ఆ శరీరం యొక్క స్వరం విని కొంచెంసేపు, లేదా కొంతసేపు ఆత్మ దగ్గరికి వచ్చి ఆత్మ ప్రకారం నడవాలి కదా అని చెప్పేసి ఆత్మ చెప్పినట్టుగా నడవడం అనే. అంటే ఇందాక కరెంట్ షాక్ లేకపోతే 2 చెప్పాను కదా, ఎలక్ట్రిక్ షాక్, అవి 2 సోల్ అండ్ బాడీ రెండింటికి సంబంధించిన, అంటే ఒకదానికి ఆల్టర్నేట్గా కొంతసేపు దీనికి కొంతసేపు దానికి అన్నమాట. అటు ఇటు కాకుండా మధ్యలో ఆ షాక్ కొట్టి చనిపోయే కంటే పస్తు చచ్చిపోదాం అని చెప్పి అలాగే ఉండిపోతారు. మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఇవి 3 యాక్చువల్గా మనం ట్రై చేస్తే మనం అనుకునే మనకు తెలిసిన సమాధానాలు మన లోపల ఉండే సమాధానం. అంటే నేను ఎక్కడో ఒక ఫ్యామిలీ సమాధానం గురించో లేకపోతే సంఘ సమాధానం గురించో దేశాల మధ్య సమాధానం గురించో మాట్లాడలేదు, కానీ ఇండివిజువల్ షాలోమ్ ఆత్మ సమాధానం, ఆత్మ ఫలం అనే సమాధానం గురించి మాట్లాడుకుంటున్నాను. రైట్. సో వాట్ అబౌట్ ద అల్టిమేట్ షాలోమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఒకసారి ఈ వచనం చదువుదాం. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. 17. ఎస్. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. 11 నుంచి చదవండి ఒకసారి. 11 నుంచి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని తాను ప్రేమించు కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. తర్వాత జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. తర్వాత అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. తర్వాత పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు. జ్ఞానం యొక్క మార్గములలో
జ్ఞానం యొక్క మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. ఓకే, ఇట్స్ వేస్ ఆర్ వేస్ ఆఫ్ ప్లెజెంట్నెస్ అండ్ ఆల్ ఇట్స్ పాత్స్ ఆర్ షలోమ్. షలోమ్ దేవుని వాక్యంలో దొరికే షలోమ్, అది దేవుని కట్టడల్లో షలోమ్. అది చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, యెహోవా చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన గద్దింపునకు విసుకకుము. అంటే తోరా, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తు నందు మనము ఆయన రక్తం వలన పరిశుద్ధులంగా తీర్చబడి, నీతిమంతులంగా తీర్చబడి, ఆయన శిష్యులంగా మారాం. ఆయన శిష్యులంగా మారాము అంటే ఆయనతో నడిచేటప్పుడు, నీ సిలువ ఎత్తుకొన్నాడు అని చెప్పేటప్పుడు, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఈస్టర్న్ షాలోమ్. ఓకే, లేకపోతే శరీర సంబంధమైనటువంటి విషయాల్ని బట్టి నలగొట్టుకొని శరీరాన్ని ఏమాత్రం లెక్క చేయొద్దు అని చెప్పట్లేదు, కానీ శరీర సంబంధమైన విషయాల్ని అధిగమించడానికి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. శరీర సంబంధమైన విషయాల్ని అధిగమించడానికి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దీనికి దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క ఉపదేశం ఏదవుతుందో అది జ్ఞానంతో కూడింది. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఎలా ఉన్నాయట? మహా జ్ఞానంతో కూడినాయి. ఆ జ్ఞానంతో కూడినటువంటి కట్టడల్ని అనుసరించినప్పుడు ఈస్టర్న్ షాలోమ్ కాదు, వెస్ట్రన్ షాలోమ్ కాదు, ఆల్టర్నేటివ్ షాలోమ్ అనబడుతున్న రెగ్యులర్గా అందరూ అనుసరించే షాలోమ్ కాదు. దీన్ని మిడిల్ ఈస్ట్ షాలోమ్, లేకపోతే ఈ యొక్క అబ్రహాం పిల్లలకి సంబంధించిన షాలోమ్ ఇది. ఆమేన్. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఇది ఎలా ఉంటుందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి ఒకసారి. సో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుట అంటే ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ షాలోమ్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈస్టర్న్ షాలోమ్ కాదు. ఒక్క కథతో మీకు అర్థం కావడానికి చెప్పేస్తాను నేను. చూడండి ఒకసారి, ఒక చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థమైపోద్ది. అయితే మాలో ఒకడు చాలా ధనవంతుడు అయినటువంటి అబ్బాయి ఉన్నాడు. వాడు ఆ రోజు కొత్తగా వాచ్ గిఫ్ట్ పొందుకొని క్లాస్కి వచ్చాడు. క్లాస్కి వచ్చినప్పుడు అందరికీ ఆ వాచ్ చూపించాడు. చూపించినప్పుడు మా అందరికీ చాలా అసూయ కలిగింది. మేము చాలా అసూయపడ్డాం, చాలా ఈర్ష్యపడ్డాం. ఈర్ష్యపడి ఇదిగో ఆ అసూయతో ఆ వాచ్ని, అది ఆ వాచ్ వాడి దగ్గర ఉండడం మాకు ఎలాగో అనిపించింది. ఆ తర్వాత వాడు ఆ డెస్క్ మీద పెట్టి లంచ్కి వెళ్ళొచ్చే లోపు అది మాయమైపోయింది. వాచ్ పోయింది. అర్థమవుతుందనే మాట్లాడేది. వాచ్ పోయింది. పోయిన తర్వాత అది మీ దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేశారంటే పిల్లలందరినీ లైన్గా గోడ దగ్గర నిలబడమన్నారు. పిల్లలందరినీ లైన్గా గోడ దగ్గర నిలబడమన్నారు. నిలబడ్డ తర్వాత ఏం చెప్పారంటే అందరినీ కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకొని గంతలు కట్టుకోమనో కళ్ళు మూసుకోమని స్ట్రిక్ట్గా వార్న్ చేశారు. సో మా అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు అందరి పాకెట్స్ చెక్ చేశారు. ఓకే, అందరి పాకెట్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో అలా వన్ బై వన్ చేస్తున్నప్పుడు ఒకరి నా జోబులోకి వచ్చేసరికి ఆ వాచ్ దొరికింది. నా జోబులో వాచ్ దొరికింది. వాచ్ దొరకగానే మీరు తర్వాత తీసుకెళ్ళి దాన్ని డెస్క్ మీద పెట్టి చెప్పారు. ఏమన్నారంటే ఈ వాచ్ ఎవరో దొంగనో ఎవరో దుష్టుడో దొంగిలించలేదు, మన స్టూడెంట్స్లో ఒకరే దొంగిలించారు. ఎవరంటే తనలో ఉన్నటువంటి ఎజ్జర్హరా, తనలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ చేత జయించబడినటువంటి వ్యక్తి, లేకపోతే ఈవిల్ ఇంపల్స్ని ఎలాగ అధిగమించాలో, ఆ యొక్క పాప స్వభావాన్ని ఎలా అధిగమించాలో తెలియనటువంటి ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్ దాన్ని తీసుకున్నాడు. సో మనము ఆయనకు అవకాశం ఇద్దాం మారడానికి. ఆ ఈవిల్ ఇంపల్స్తో జరిగే ఆ పోరాటంలో తనకు విజయం పొందడానికి, ఆ సమాధానాన్ని పొందడానికి అవసరమైనటువంటి అవకాశం ఇద్దాం అన్నాడట. అన్నప్పుడు సో ఆ వాచ్ ఎవరితో వాళ్ళకి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను ఆ దొంగని నేనే, తీసుకుంది నేనే, పట్టుకుంది మీరే. ఓకే, నన్ను పట్టుకున్నారు అబ్బి మీరే. అయితే దొరికిన తర్వాత నన్ను ప్రైవేట్గా పర్సనల్గా పిలిచి, అందరి ముందు అయితే నన్ను క్షమించేశారు. పర్సనల్గా నన్ను పిలుస్తారేమో, ఏం చేస్తారు పిలిచి? చెప్పండి.
ఏదో క్లాసు ఏదో ఒకటి చెప్పాలిగా. ఏమన్నా మాట్లాడతారేమో, నన్ను ఏమన్నా అంటారేమో, నాతో మాట్లాడతారేమో అని నేను చాలా రోజులు ఎదురు చూశాను. కానీ చాలా రోజుల తర్వాత ఇక మీరు మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయాం. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో మేము కూడా మర్చిపోయాము. అయితే ఆ దొంగని నేనే, పట్టుకుంది మీరే, ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ రబ్బీ ఏమన్నాడంటే, అవును అది పట్టుకుంది నేనే, కానీ నువ్వని నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా కళ్ళు మూసుకున్నా. నేను కూడా ఎందుకు తెలుసా అంటే ఆ పర్సన్ ఎవరో నాకు కూడా తెలుసుకోవడం ఇష్టం లేదు. అంటే ఈ మొత్తం ప్రాసెస్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే, ఈ ప్రాసెస్ మొత్తాన్ని చూస్తే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, షలోమ్ అంటే అర్థం ఏంటో అర్థమవుతుంది. ఎలాగా? ఏవే విషయాలు అర్థమైంది మనకి? ఒకటి, ఈవిల్ ఇంపల్స్ని, ఆ యొక్క పాప స్వభావాన్ని అధిగమించలేనటువంటి ఒక బాలుడు, ఆ బాలునికి సహాయం చేయడం కోసం మిగతా పిల్లలు ఎవ్వరి కళ్ళల్లో ఆ వ్యక్తిని పడకుండా చేయడం. అంటే అందరి ముందు బ్లేమ్ చేయకుండా, అందరి ముందు వాడెవడో డిస్ప్లే చేయకుండా, వాడి యొక్క డిగ్నిటీని, వాడి యొక్క ఏమంటాం, వాడిని హానర్ చేయడం. అర్థమవుతుంది కదా? సో తర్వాత అంతేకాదు, ఈవెన్ ఆ వ్యక్తి ఎవరో తను కూడా తెలుసుకోవాలనుకోవట్లేదు. ఆ అబ్బాయి ఎవరో నాకు కూడా తెలియాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇది యాక్చువల్గా దేవుడు కోరుకున్న సమాధానం. ఎలాంటి సమాధానం? ఇలాంటి సమాధానం మీరు గమనిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందంటే, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞల్లో ఉన్న జ్ఞానములో నుండి వచ్చే సమాధానం. హిజ్ వేస్ ఆర్ షలోమ్. ఆయన కట్టడల ఉపదేశం, ఆయన ఆజ్ఞల ఉపదేశం ఏదైతుందో అది మనకి సమాధానాన్ని కలుగజేస్తుంది. అది ఎలా ఉంటుందంటే, మనలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ని అధిగమించడానికి అవసరమైన జ్ఞానాన్ని, దేవునికి ఇష్టలైన వారికి 3 ఇస్తాడని మాట్లాడుకున్నాం. ఏంటంటివి? నెంబర్ 1 జ్ఞానము, నెంబర్ 2 తెలివి, నెంబర్ 3 జాయ్. జాయ్ అంటే సింకా, సంతోషం. ఈ 3 ఆ మొదటిదని చూసారా, జ్ఞానం అనగా వీళ్ళంతా దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద హెవెన్లీ విజ్డమ్. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. వీళ్ళందరూ కూడా ఎలా ఆపరేట్ చేయబడుతున్నారు? పరలోకపు జ్ఞానం చేత ఆపరేట్ చేయబడుతున్నారు. సో అంటే తాను పాపిని అని ఒప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఒక సమాధానకరమైన వాతావరణం ఉంది అక్కడ. ఒకరు హర్ట్ అయిపోయి వాళ్ళు హర్ట్ అయ్యి, చూడండి ఒకసారి, చిన్నప్పుడు ఏదో జరిగిన దాన్ని బట్టి హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అయినటువంటి వ్యక్తి ఒక రోజున క్రిమినల్గానో లేకపోతే ఒక రోజున ఇంకో రకంగానో మారిపోయే వ్యక్తుల్ని మనం చూస్తాం. లేకపోతే చిన్నప్పుడు హర్ట్ అయినటువంటి విషయాల్ని బేస్ చేసుకొని కొన్ని అభిప్రాయాలని, కొన్ని కంక్లూషన్స్కి వచ్చేసి కొన్ని రాంగ్ థాట్స్, రాంగ్ ఐడియాలజీస్లో అలాగా బ్రతికేస్తుంటాం. సో ఇవన్నీ దాటి స్వేచ్ఛగా, స్వాతంత్రంగా దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలకి లోబడి ఐగుప్తు నుంచి ఐగుప్తు అనబడుతున్న చెర నుంచి బయటికి వచ్చి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవునికే దాసులుగా జీవిస్తూ, అందుకే అంటాడు, క్రీస్తు యేసునందున్న వారు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారు అంటే శరీరాన్ని సిలువేశారు అనట్లేదు, శరీరం యొక్క ఇచ్చలు అంటే పాప స్వభావాన్ని సిలువేశారు. అలా సిలువేయడాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నప్పుడు సమాధానం కలిగి ఉంటాం మనం. అది ఆ దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించడానికి అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఓకే, ఒకసారి ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారినిగా, నా విధులను గైకొని వారినిగాను చేసేదను. ఓకే, ఆత్మ ఈ కట్టడలు, ఆజ్ఞలు, విధులు అనుసరించే వారినిగా. ఆ ఆజ్ఞల్లో జ్ఞానం ఉంటుంది. ఆజ్ఞ అంటే జస్ట్ ఒక లైన్ కాదు. ఆజ్ఞ అంటే కేవలం చేయరాదు, చేయవలను అనే ఒక సపరేషన్ మాత్రమే కాదు. దాంట్లో విజ్డమ్, స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే జ్ఞానంలో, ఆ జ్ఞానం మనల్ని సమాధానంలోకి నడిపిస్తుంది. ఈ సమాధానం అనేది షాలోమ్ అనే ఆత్మఫలం. అందరం లేచిపెడదాం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు కోసం మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. కళ్ళు మూసుకుందాం అందరం, 2 చేతులు పైకెత్తి, దేవా ఈ సమాధానం మాకు దయచేయండి. ఇదిగో సమాధానం అంటే ఏంటో, ఇదిగో మీరు అనుగ్రహించిన
ప్రత్యేకమైన వివరణను బట్టి స్తోత్రం నాయన. మీ ప్రత్యక్షత జ్ఞానమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఇదిగో మీ కృపను మా ఎడల విస్తరింపజేసి ఇదిగో మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇదిగో స్వరమును బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రార్థన చేద్దాం ఒకసారి. మా దేవా మీకు వందనాలు నాయన. సమాధానం దయచేయండి, షాలోం దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నిజమైనటువంటి సమాధానం మాకు అనుగ్రహించండి. నిజమైన సమాధానంలో మమ్మల్ని నింపండి తండ్రి. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్య. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమాధానము చేత నన్ను మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. జ్ఞానము దయచేయండి, మీ ఆజ్ఞల జ్ఞానముతో మమ్మల్ని నడిపించండి తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో మా లోపల ఉన్న, మా అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈవిల్ ఇంపల్స్ నుంచి మాకు విడుదల దయచేయండి. ఆ ఈవిల్ ఇంపల్స్ని ఎలా అధిగమించాలో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అనే దేవుని ప్రేమించాలనే మాట ఎలా అర్థం చేసుకోవాలో బోధపరచమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు. ఇదిగో ఈ సమాధానాన్ని ఎలా పొందుకోవాలో కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానం అంటే ఏంటో ఇదిగో ఈరోజు మేము విన్న మాటలు ఇంకనూ మా అంతరంగంలో ధ్యానింపజేయబట్టుకు కృప దయచేయండి. మా కంక్లూజన్స్, మా యొక్క ఒపీనియన్స్, మా యొక్క రెజల్యూషన్స్ అన్నీ కూడా మా అనుభవాల్లోంచి గాక ఆత్మ జ్ఞానంలో నుంచి, ఇదిగో పరిశుద్ధాత్మ నడిపింపులో నుంచి, దేవుని వాక్యపు ఆజ్ఞల ఆత్మ సంబంధమైన జ్ఞానంలో నుంచి మా రెజల్యూషన్స్ అండ్ మా యొక్క కంక్లూజన్స్ ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో ఒకరి వలన ఒకడు మెప్పుగోరు మీరు ఎలాగూ విశ్వసింపగలరు అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. మేము విశ్వసిస్తూ మీ సన్నిధిలో కొనసాగడానికి, సమాధానం అనే ఫలాన్ని ఫలించడానికి అవసరమైనటువంటి ఇదిగో మెప్పును, ఇదిగో నేను ప్రభా మా యొక్క ఆలోచనను వాక్యం నుండి తీసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వందనాలు, స్తోత్రం నాయన. మాకు తెలియకుండానే ఇదిగో శరీరాన్ని నలగొట్టుకోలేకపోతున్నామని ఒక వర్రీతో, ఒక టెన్షన్తో మేము బ్రతుకుతున్నాం. అబ్రహాంకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో పితరుల దగ్గరికి నువ్వు క్షేమంగా మరణిస్తావన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ దినపు కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీ దీవెన, మీ ఆశీర్వాదం మా ఎడల విస్తరింపచేయండి. వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ చేత నన్ను మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉండి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చునని అతడు చేయనదంతయు సఫలమగును అన్నారు. ఇదిగో అలాంటి సమాధానకరమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి కృప దయచేయండి. మా ఆలోచనలను, మా యొక్క రెగ్యులర్ లైఫ్లో మేము తీసుకునే నిర్ణయాలు, మేము వేసే అడుగులు, మేము చేయబోయే పనులు సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ వాక్యమునకు విలువనిస్తూ, మీ వాక్యమునకు ప్రాధాన్యతనిస్తూ, మా త్రోవలకు వెలుగు, మా పాదములకు దీపమైన మీ వాక్యమును అనుసరించి నడవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.